కుంభరాశి వారికి జూలై 15వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే రేపు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక ఎంతో నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్తారండి. మీ కుటుంబ సమస్యలు, అలాగే చదువు, ఉద్యోగము, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కార మార్గం చెప్తారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే భయం కానీ, అనారోగ్యం కానీ, ఇంకా అనుమానం కానీ, చెడు పూజలకు కూడా పరిష్కార మార్గం మీకు తప్పకుండా చెప్తారండి. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేస్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. ఈ గురువు గారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తప్పకుండా ఆ సమస్యలన్నిటికీ పూజలు కానీ, పరిహార రూపంలో కానీ మనకు కొన్ని పరిష్కార మార్గాలు మనకు లభించబడతాయి. నమ్మకం ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. శని భగవానుడిచే పాలించబడే ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వాన్ని కలవారండి. కుంభం అంటే నిండుకుండ. మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయండి. కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలంతా ఇంత కాదు. మీరు ఎంతో మంచివారు, అలాగే 10 మందికి సహాయం చేయాలని తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారండి. ఎంతోమంది, అంటే సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారనమాట. ఎంతో అవమానాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు చూశారు. చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అప్పుల బాధలు కానీ, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి కదండి. మీలో చాలామందికి రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదు. భవిష్యత్ గురించే ఆందోళన, సతమతం అవుతూ ఉంటారనమాట. మా జీవితం ఎలా ఉండబోతుంది, అసలు మేము రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి, ఇప్పుడున్నటువంటి ఖర్చులకి మేము ఎలా, ఇన్ని సమస్యల నుండి మేము బయటపడాలి, మేము సంపాదిస్తుంది కొంచెమే కానీ ఇలాంటి ఖర్చుల వలన మేము ముందు ఎలా బ్రతకాలి, అలానే ఒక భయం అనేది మీలో ఎప్పుడు కూడా నిండిపోయి అసలు ప్రశాంతంగా మీరు తినడం లేదు. అలాగే ప్రశాంతమైన నిద్రను కూడా పొందక ఎన్నో రోజులైపోతుంది. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైనది. సమాధానం దొరికే రోజు వచ్చేసింది. గ్రహాల సంచారం అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ రాజ్యాధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఆ శివానుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయండి. కుంభరాశి వారికి మానవత్వం చాలా ఎక్కువ. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. కుల, మత, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతూ ఉంటారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారండి. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల కింద పని చేయడం, వారి ఆదేశాలను పాటించడం అసలు వీరికి నచ్చదు. పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకుని రావడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరు ఒక చిన్ననాటి తిరుగుబాటుదారులకు ఎప్పుడూ దాగి ఉంటారనమాట. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో నిష్ణితులని చెప్పొచ్చు. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, వారికి తాము ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు, ఆదర్శాలను ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన ఈ కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయట పెట్టారనమాట. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారే తమ మనసు ఏంటో కూడా అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద వారికి అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. వారిని నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారనమాట. కొన్నిసార్లు వీరికి మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
కానీ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయాలకు అలాగే తాత్వికమైనదిగా ఎప్పుడు కూడా దేవుడిని నమ్ముతూ ఉంటారు. ఎంతటి జీవితం అంటే అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు ఎలా ఉంటారు? ఈ కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారనమాట. వారిని అర్థం చేసుకున్న వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు ఇంకా ఎవరు దొరకరని చెప్పొచ్చు. అలాగే మీరు ఎక్కడ పాదం మోపినా కూడా ఇంట్లో అంటే ధనవర్షం, సిరుల వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కుంభరాశి వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పుట్టింటి కన్నా మీకు మెట్టినింట బాగా కలిసి వస్తుందండి. కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. అంటే మగవారు అంతకు ముందులే ఏదైనా కానీ కాస్త కూస్త ఇబ్బందులు పడి ఉండి ఆర్థికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకి ఎక్కువగా లోటు ఉండదన్నమాట. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి. ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వారు కూడా అంతేనండి. వీళ్ళేం తక్కువేమి కాదు. కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, అలాగే తెలివైన వారు, మంచి మనసును కలవారు. ఏ పని చేసినా సక్సెస్ని తప్పకుండా పొందాలి అనేటువంటి అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఒక చిన్న పనైనా సరే వారంతకు వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోర్టు సంపాదించేటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే మీకు అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్తున్నానమాట. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. అలాగే కుంభరాశి వ్యక్తులు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు అనమాట. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే అనమాట. ఈ కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. అంటే నమ్మించి మోసపోయారు కొన్నిసార్లు. కానీ అలా నమ్మినప్పుడు, అలా మోసపోయినప్పుడు ఇంకా వారికి దూరంగా ఉండాలనే తెలివైన వారు కూడా అని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ అంటే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మీకు అండగా కొలువై ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా రావి చెట్టుకి బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు కాబట్టి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం మీకు లభిస్తుందండి. అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది. రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అందుకే ఈ కుంభరాశి వారికి రావి చెట్టు దగ్గర ఏదైనా కానీ ఒక చిన్న పరిహారం కూడా మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందన్నమాట. ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు ఈ 3 రోజుల్లో ఎప్పుడు చేసినా మీకు అఖండమైన రాజయోగం, అదృష్టం అనేది మీకు తప్పకుండా తలుపు తడుతుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ అంటే రేపటి రోజున మీకు చాలా అంటే అనుకూలంగా ఉంటుంది. ఈ రావి చెట్టు దగ్గర మనం ప్రదక్షిణలు చేసిన తర్వాత తప్పకుండా అంటే చెట్టు మొదల్లో కొంచెం మనం అంటే రాగి చెంబులో కొంచెం చక్కెర కొంచెం వేసిన తర్వాత ఆ వాటర్ని అంటే ఆ నీళ్ళని రావి చెట్టు మొదలకు వేసిన తర్వాత తప్పకుండా నేతితో ఒక దీపాన్ని వెలిగించాలి. మీకు మంచిగా జరుగుతుంది. అంటే వివాహం గురించి, మీ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులో భారం అంతా అక్కడ తప్పకుండా అంటే ఆ చెట్టులో కొలువై ఉన్నటువంటి దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు. కాబట్టి ఆ చెట్టు చుట్టూ మీరు 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా జపించుకోండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పరిహారం కొంతమంది అనుకుంటారు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కాబట్టి చిన్నదిగా అనిపించినా కూడా అంటే ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ త్వరలోనే మీకు కోరికలను తప్పకుండా మీరు పొందబోయేటువంటి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. ఇంకా మీరు రేపటి రోజున తప్పకుండా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళండి. ఆ గుడి చుట్టూ అంటే దుర్గమ్మ గుడి చుట్టూ 9 కానీ 11 ప్రదక్షిణలు చేసి రండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్తున్నాను. ఇంకా ఏదైనా కానీ అదృష్టం మీ సొంతం అవుతుంది. అందరి జీవితాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ రాశివారి అంటే బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఈ కుంభరాశి వారి గురించి మీ వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే భగవంతుడిపై విశ్వాసంతో తప్పకుండా ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్యంకి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ ఇవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. డైలీ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.